10 సైట్ విజిట్‌ల తర్వాత మా క్లయింట్ ఒకతను 80,00,000కి ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడు. కానీ ఈ కస్టమర్ మా దగ్గరికి రీచ్ అయినప్పుడు మణికొండలో చూస్తున్నానండి 80,00,000 బడ్జెట్ స్టాండ్ అలోన్‌లోనే కావాలి అనేసి ప్రిఫరెన్సెస్ చెప్పారు. మా సేల్స్ మేనేజర్ అండ్ మా సేల్స్ డైరెక్టర్ దే వర్ యాక్టివ్‌లీ బుకింగ్ సైట్ విజిట్స్ ఫర్ దెమ్ అండ్ ఆయన చాలా సైట్స్ చూసారు. ఒక 10 సైట్స్ దాకా చూసారు. 10 సైట్స్‌లో ఒక 2 నచ్చాయి. ఒకటి ఫైనల్ చేసుకుందాంలే అని అనుకునే లోపు ఇట్ వాస్ ఆల్రెడీ సోల్డ్ ఔట్. మా యూనిట్స్‌లో నుంచి అది ఒకటి అయిపోయి ఉండింది. అండ్ ఇంకొకటి ఆయనకి బాగా నచ్చింది. ఆయన వైఫ్‌తో కూడా ఇంకొకసారి సైట్ విజిట్ చేశారు. వాళ్ళ వైఫ్‌కి గూడా బాగా నచ్చింది. ఇంకా ఓకే సార్ అన్నీ ఇంకా ఫైనల్ చేసుకుందాం. అడ్వాన్స్ పేమెంట్ గూడా కట్టేస్తాం ఇవాళ అనన్న రోజు లైక్ ఒక 2 అవర్స్ ముందు టేబుల్ మీద కూడా డబ్బులు పెట్టి హి వాస్ లైక్ రెడీ విత్ ఇట్. ప్రాపర్టీ దగ్గర ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మదర్‌కి వీడియో కాల్ చేశారు. మొత్తం ప్రాపర్టీ చూపిస్తుండగా వాళ్ళ మదర్‌కి కూడా చాలా బాగా నచ్చింది. కానీ వాళ్ళ మదర్ ఏదో చిన్న వాస్తు కంప్లెయింట్ ఉందనేసి వద్దన్నారు. అది యాక్చువల్‌గా కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎందుకు కరెక్ట్ చేసుకునే అంత అవసరం ఏముంది? వేరే ప్రాజెక్ట్స్ చూద్దాంలే అనేసి అన్నారు. మళ్ళీ ఓ 3, 4 రోజులు ఇంకొన్ని సైట్ విజిట్స్, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చూపియటము. మా సేల్స్ మేనేజర్, మా సేల్స్ డైరెక్టర్ ఇంకొన్ని సైట్ విజిట్స్ మీద తిరగటము. ఫైనల్‌గా ఇవాళ ఒకటి ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు. అడ్వాన్స్ కట్టారు. దెన్ వి అండర్‌స్టూడ్ వాస్తు ఫర్ క్లయింట్స్ ఎంత ఇంపార్టెంటో అనేసేసి. ఇప్పటి నుంచి మా దగ్గర వచ్చే క్లయింట్స్ మేము జస్ట్ బడ్జెట్ ప్రిఫరెన్సెస్, లొకేషన్ ప్రిఫరెన్స్‌తో పాటు మీ వాస్తు ప్రిఫరెన్సెస్ కూడా ఏమైనా ఉంటే ముందే చెప్పండండి. సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ సైట్ విజిట్స్ గానీ, ఏదైనా ఇన్వెంటరీ ప్రాపర్‌గా చూపియాలన్నా, సైట్ విజిట్స్‌లో బెటర్‌గా కోఆర్డినేట్ అవ్వాలన్నా ఈజీగా ఉంటది అనేసి. నాకిలాంటి కొత్త విషయాలు గానీ, ఇలాంటి కొత్త ఎక్స్‌పీరియన్సెస్ ఏదైనా జరిగినప్పుడు ఇదిగో ఇలా షేర్ చేయడం చాలా ఇష్టం. నెక్స్ట్ టైమ్ నాకు ఇలాంటి కొత్త ఎక్స్‌పీరియన్సెస్ గానీ, కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఫాలో ఫర్ మోర్.